మా ఇంటి బంగారం అబ్బా చాలా రోజుల తర్వాత మంచి ఫ్యామిలీ సినిమా చూసిన ఫీలింగ్ వచ్చింది. హీరో హీరోయిన్, ఇంటి నిండా బంధువులు, ఇలాంటి సినిమా చూసి చాలా టైం అయింది. అయితే ఫ్యామిలీ కథతో సమంత హీరోయిజం, ఫైటింగ్ ఇలా ఫ్యామిలీ కోసం చాలా చేసింది. అందుకే ఈ సినిమా సమంత ఫ్యాన్స్కే కాకుండా అందరికీ నచ్చింది. ఇక ఈ సినిమా ఇప్పుడు 100 కోట్ల కలెక్షన్ చేస్తుందా అనేది అందరి డౌట్. ఇక ప్రమోషన్స్ లో భాగంగా నిన్ననే ఈ సినిమా బ్లూపర్స్ కూడా రిలీజ్ చేసి మంచి హైప్ ని తెచ్చారు. స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. మహిళా ప్రధాన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల నుండి అద్భుతమైన ఆదరణను సొంతం చేసుకుని కమర్షియల్ గా కూడా భారీ విజయాన్ని నమోదు చేసింది. సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నుండే పాజిటివ్ టాక్ ను అందుకున్న ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులతో పాటు యువతను కూడా ఆకట్టుకుంది. ముఖ్యంగా సమంత నటన, భావోద్వేగాలతో నిండిన కథ, యాక్షన్ సన్నివేశాలు, బలమైన సందేశం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఈ విజయోత్సవాన్ని అభిమానులతో మరింత ప్రత్యేకంగా పంచుకోవాలని భావించిన చిత్ర బృందం ఒక ఆసక్తికరమైన సర్ప్రైజ్ ను అందించింది. సినిమాలో డిలీటెడ్ సీన్స్ తో పాటు కొన్ని ప్రత్యేక సన్నివేశాలతో పాటు షూటింగ్ సమయంలో చోటు చేసుకున్న సరదా సంఘటనలను ఒక ప్రత్యేక వీడియో రూపంలో రిలీజ్ చేసింది. ఈ వీడియోలో డిలీటెడ్ సీన్స్ మాత్రమే కాకుండా బ్లూపర్స్ కూడా ఉండడంతో అభిమానులు మరింత ఆసక్తిగా వీక్షిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతూ మంచి స్పందనను అందుకుంటుంది. సాధారణంగా ఒక సినిమా కోసం చాలా సన్నివేశాలను చిత్రీకరిస్తారు. కానీ కథనం వేగంగా సాగేందుకు లేదా సినిమా నిడివిని తగ్గించేందుకు కొన్ని సన్నివేశాలను చివరి దశలో తొలగిస్తూ ఉంటారు. అలాంటి సన్నివేశాలే ఇప్పుడు మా ఇంటి బంగారం అభిమానులకు ప్రత్యేక కానుకగా రిలీజ్ అయ్యాయి. సినిమాలో లేకపోయినప్పటికీ ఈ సన్నివేశాలు కథలోని కొన్ని భావోద్వేగాలను మరింత బలంగా చూపించేలా ఉన్నాయని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా సమంత నటించిన కొన్ని ఎమోషనల్ సీన్స్ ఇప్పుడు చూసిన అభిమానులు ఇవి సినిమాలో ఉంటే ఇంకా బాగుండేదని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ వీడియోలోని మరో ప్రధాన ఆకర్షణ బ్లూపర్స్. థియేటర్లలో ఎంతో సీరియస్ గా కనిపించిన పాత్రలు షూటింగ్ సమయంలో మాత్రం ఎంత సరదాగా గడిపాయో ఈ వీడియో ద్వారా తెలుస్తుంది. సినిమా మొత్తం తీవ్రమైన ఎమోషన్స్, యాక్షన్, ఉద్విగ్న సన్నివేశాలతో సాగినప్పటికీ కెమెరా ఆఫ్ అయిన తర్వాత సెట్స్ లో వాతావరణం పూర్తిగా భిన్నంగా ఉండేదని ఈ వీడియో స్పష్టంగా చూపిస్తుంది. సమంత షూటింగ్ సమయంలో సహ నటులతో కలిసి నవ్వుతూ సరదాగా మాట్లాడుకుంటూ కనిపించడం అభిమానులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా దర్శకురాలు నందిని రెడ్డితో ఆమె చేసిన చమత్కారాలు, నటులు గుల్షన్ దేవయ్య, శ్రీముఖితో కలిసి పంచుకున్న సరదా క్షణాలు వీడియోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. షూటింగ్ మధ్యలో అందరూ కలిసి నవ్వుకోవడం, డైలాగులు చెప్పేటప్పుడు చిన్న చిన్న పొరపాట్లు జరగడం, వాటిని చూసి మొత్తం యూనిట్ నవ్వుల్లో మునిగిపోవడం వంటి దృశ్యాలు అభిమానులను అలరిస్తున్నాయి. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో కూడా కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఒక ఫైట్ సీన్లో టైమింగ్ తప్పిపోవడం, మరో సన్నివేశంలో డైలాగ్ మర్చిపోయి సమంత నవ్వేయడం, దర్శకురాలు మళ్లీ టేక్ చెప్పడంతో అందరూ కలిసి సరదాగా స్పందించడం వంటి క్షణాలు వీడియోలో కనిపిస్తున్నాయి. థియేటర్లలో ఎంతో సీరియస్ గా కనిపించిన సన్నివేశాల వెనుక ఇలాంటి సరదా వాతావరణం ఉందని తెలుసుకొని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఒక్క వీడియోతో సినిమా మళ్లీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చింది. అభిమానులు వీడియోలోని తమకు నచ్చిన క్షణాలను షేర్ చేస్తూ సమంత ఎనర్జీని ప్రశంసిస్తున్నారు. ఇదిలా ఉంటే మా ఇంటి బంగారం మరో అరుదైన ఘనతను కూడా సొంతం చేసుకుంది. తెలుగు సినీ చరిత్రలో ఫీమేల్ లీడ్ చిత్రాల్లో అత్యధిక వసూలు సాధించిన సినిమాగా ఈ చిత్రం నిలిచిందని మేకర్స్ ప్రకటించారు. మహిళా ప్రధాన కథాంశంతో తెరకెక్కిన సినిమా కూడా భారీ కమర్షియల్ విజయాన్ని సాధించగలదని ఈ చిత్రం మరోసారి నిరూపించింది. గతంలో మహిళా ప్రధాన చిత్రాలకు ఉన్న మార్కెట్ పై ఉన్న సందేహాలకు ఈ సినిమా సమాధానంగా నిలిచిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు ఈ విభాగంలో ప్రత్యేక గుర్తింపు పొందిన అరుంధతి నెలకొల్పిన రికార్డును అధిగమించి మా ఇంటి బంగారం కొత్త మైలురాయిని అందుకుందని చిత్ర బృందం తెలిపింది. ఈ విజయంతో సమంత కెరియర్లో మరో గుర్తుండిపోయే సినిమా చేరింది. ఇప్పటికే విభిన్న పాత్రలతో తన నటనను నిరూపించుకున్న సమంత ఈ చిత్రంతో మరోసారి తన నటనలోని వైవిధ్యాన్ని చూపించిందని అభిమానులు ప్రశంసిస్తున్నారు. ఈ సినిమాలో సమంత పోషించిన స్వర్ణ పాత్ర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ధైర్యంగా ముందుకు సాగే మహిళగా ఆమె కనిపించింది. ఒకవైపు భావోద్వేగాలను హృదయానికి హత్తుకునేలా చూపిస్తూనే మరోవైపు యాక్షన్ సన్నివేశాల్లో కూడా తనదైన శైలిలో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా క్లైమాక్స్ లో ఆమె నటనకు ప్రేక్షకులు నిలబడి చప్పట్లు కొట్టారని సినీ వర్గాలు చెబుతున్నాయి. సినిమాలో కుటుంబ బంధాలు, మహిళల ఆత్మగౌరవం, ప్రేమ, త్యాగం, ధైర్యం వంటి అంశాలను దర్శకురాలు ఎంతో హృదయానికి హత్తుకునేలా చూపించారు. అందుకే అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమాతో భావోద్వేగంగా కనెక్ట్ అయ్యారు.
కథలోని ప్రతి పాత్రకు ప్రాధాన్యం ఉండడం కూడా సినిమాకు మరో బలంగా మారింది. ఈ చిత్రాన్ని రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు, సమంత సంయుక్తంగా నిర్మించారు. నిర్మాణ విలువలు ప్రతి ఫ్రేమ్లో కనిపించేలా సినిమాను తీర్చిదిద్దారు. కథకు అవసరమైన స్థాయిలో విజువల్స్, యాక్షన్, సంగీతం, సాంకేతిక నాణ్యత అన్నింటికీ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. దర్శకురాలు నందిని రెడ్డి తన క్రియేటివ్ విజన్తో సినిమాకు కొత్త రూపాన్ని తీసుకొచ్చారు. ఆమె కథను నడిపించిన విధానం, పాత్రలను మలిచిన తీరు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు విడుదలైన డిలేటెడ్ సీన్స్, బ్లూపర్స్ వీడియోతో మా ఇంటి బంగారం మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంది. థియేటర్లలో సినిమా చూసిన వారు కూడా ఈ వీడియోను ఆసక్తిగా చూస్తున్నారు. సినిమా వెనుక ఉన్న కష్టాన్ని, నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని, సెట్స్ లో జరిగిన సరదా సంఘటనలను ఈ వీడియో అందంగా చూపించడంతో అభిమానులు మళ్ళీ ఆ చిత్రాన్ని గుర్తు చేసుకుంటున్నారు.